హలో. అసలు ఏం కావాలి మనిషికి? ఎవరు సంతోషంగా ఉన్నారు? డబ్బున్న వాళ్ళు సంతోషంగా లేరు, డబ్బు లేనివాడు సంతోషంగా లేడు. జాబ్ ఉన్నవాడు సంతోషంగా లేడు, జాబ్ లేనివాడు సంతోషంగా లేడు. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎవరు సంతోషంగా ఉన్నారంటే ఒక చిన్న పిల్లవాడు, ఒక పిచ్చోడు. ఎందుకంటే వీళ్ళ పైన ఇంకా సమాజం ఎలాంటి నియమాలను, నిందలను ఇంకా మోపలేదన్నమాట. సమాజం కొన్ని నియమాలను రూపొందించుకుంది ఇక్కడ. ఆ నియమాలకు అతీతంగా ఎవడన్నా ఉన్నాడంటే వాడిని బతకనివ్వలేదు సొసైటీ. ఈ సొసైటీ ఎలాగ నియమాలను రూపొందించుకుంటుందంటే నీ పుట్టుకతోటే నియమాలను రూపొందించుకుంటుంది. నిజం చెప్పాలంటే నీ పుట్టుకనే, నువ్వు ఏ ఇంట్లో పుట్టినావు, డబ్బున్నవాడి ఇంట్లో పుట్టినావా, పేదవాడి ఇంట్లో పుట్టినావా, నువ్వు పుట్టిన దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది నువ్వు భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది. సరే, సాధారణంగా ఏ కుటుంబంలో పుట్టినప్పటికీ, అంటే డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టినప్పటికీ, డబ్బు లేని వాళ్ళ ఇంట్లో పుట్టినప్పటికీ, నీ పైన అయితే సమాజం కొన్ని నియమాలను రూపొందిస్తుంది. ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించండి. పుట్టినప్పటి సంది కొన్ని రోజులలోనే, కొన్ని సంవత్సరాలలోనే వాడికి స్కూల్, వాడి ఇష్టాలకు అతీతంగా స్కూల్ ఉంటుంది. స్కూల్ అయిపోయి కాలేజ్ అయిపోతుంది. కాలేజ్ అయిపోయిన వెంబడే జాబ్ తెచ్చుకోవాలి. అక్కడ ఈ స్కూల్లో కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే, చదవడానికి వెళ్తుండు కదా, పోనీ హ్యాపీగా చదువుకుంటుండడానికి లేదు. వాడు 5th 10th. విచిత్రం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎల్కేజీ యూకేజీలోనే వాడికి గ్రేడ్స్ కావాలి, వాడికి టాప్ ర్యాంక్స్ కావాలి. చాలా విచిత్రమైన వ్యవహారం నడుస్తుంది సొసైటీలో. ఆలోచిస్తే అసలు ఏం జరుగుతుందో అని మతి పోతుంది. అరే, పుట్టింది మొత్తం చదువు కోసం, మార్క్స్ కోసమేనా? మార్క్స్ తెచ్చుకొని పీకి ఏం చేస్తున్నారు అసలు సొసైటీలో? ఒకటి కింద పని చేయడమే కదా, ఒకడికి నమస్తే పెట్టడమా? ఓకే, 1,00,000 సంపాదిస్తుండొచ్చు, 5 లక్షలు సంపాదిస్తుండొచ్చు. ఎవడికి కావాలి 5 లక్షలు? నువ్వు ప్రశాంతంగా ఉన్నావా లేవా అన్నది ముఖ్యం కదా. అసలు ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో పుట్టిన ఏ జీవి కూడా ప్రశాంతత కోసం పాకులాడట్లేదు, వెతుక్కోవడం లేదు. ఒక మనిషి మాత్రం తప్ప. మనిషికి చాలా తెలివి ఉంది. అన్ని జీవుల కన్నా ఎక్కువ తెలివి ఉంది మనిషికి. ఆ తెలివి అతి తెలివిగా మారి కొంతమంది కింద బానిసగా కావడం కోసమే ఈ నియమాలన్నిటినీ రూపొందించింది. డబ్బున్న వాడి కింద డబ్బు లేనోడు పని చేస్తూ ఉండాలి. పోనీ డబ్బున్నవాడు ఏమన్నా సుఖపడుతుందంటే లేదు, వాడికి నిద్ర ఉండదు, పాడుండదు. ఇంకా కావాలి, 100 కోట్లు కావాలి, 1000 కోట్లు కావాలి. ఏం చేసుకుంటావు 1000 కోట్లు తీసుకెళ్తావా? లేదు కదా. డబ్బున్నవాడు సుఖపడట్లేదు, డబ్బు లేనివాడు సుఖపడట్లేదు. సాధారణంగా సొసైటీ ఎలా నియమాలు రూపొందించిందంటే చదువు అయిపోయినప్పుడే ఉద్యోగం తెచ్చుకోవడము, ఉద్యోగం అయిపోయినప్పుడే పెళ్లి చేసుకోవడము, పిల్లలు కనడము, కొన్ని రోజుల ఇల్లు అది ఈఎంఐ పెట్టడము, లేకపోతే సొసైటీ కోసం ఒక కారు కొనడము, దాని తర్వాత పిల్లల చదువులు. ఈ పిల్లలను చూసుకుంటూ ఈఎంఐలను కట్టుకుంటూ జీవితాంతం గుడ్డి చాకరీ చేసుడు. నీకు ఇష్టం ఉందా లేదా, నీ ఇష్టాలకు అతీతంగా నువ్వు అది చేసుకుంటూ పోవాల్సిందే. ఇంకా ఈ మధ్యలో మొత్తం వచ్చేసి నువ్వు పక్క వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం నిన్ను నువ్వు చావాల్సిందే. నీకు ఇష్టమైనట్టు బ్రతకలేవు. ప్రశాంతంగా ఒక వీడియో చేసి పెడదామంటే ఎవడో ఏమో అనుకుంటాడు అనుకుంటాం. పర్ఫెక్షన్ కోసం పాకులాట. ఎవడో వీడియోలు చూస్తాం, వాడు బాగా చెప్తుండు, నేను వాడినాక దాకా చెప్పలేకపోతుంది. అరే, వాంతో నువ్వెందుకు పోల్చుకుంటావు? నీకు ఎట్లా వస్తే అట్లా చెప్పు. ఎవడో ఒకటి చూస్తాడు, నచ్చితే ఒకే ఇస్తాడు, నచ్చకపోతే వెళ్ళిపోతాడు. దానికి నువ్వు భయపడాల్సిన అవసరమే ఉంది లేదు కదా. ఈ చివరి రోజులలో చాలా మందిని నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా. చాలా మందిని కలిస్తే ఎవరు ప్రశాంతంగా లేరు. అసలు జీవితానికి అర్థం లేకుండా పోతుంది అనిపిస్తుంది. అసలు నువ్వేంది, నీకేం కావాలి అని తెలుసుకునే స్థితిలో కూడా తెలియకుండానే వాళ్ళు ఒక ట్రాప్ లో పడిపోతా ఉన్నారు. భార్య, పిల్లలు, ఇల్లు, కారు, వీళ్ళ బాధ్యతలు, ఈఎంఐలు కట్టడం. ఒక్కసారి దీంట్లో పోయిన తర్వాత నువ్వు ఎంత గింజుకున్నా, ఎంత లాక్కున్నా, ఇలాంటి వీడియోస్ ఎన్ని చూసినా నువ్వు బయటికి రావడానికి వచ్చే అవకాశం లేదు, ఆస్కారం లేదు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి వీడియోలు చూడకపోవడమే చాలా ఉత్తమమైనది. ఎవరైతే ఇంకా ఏదో చేయాలి, ఇది కాదు జీవితము, ఇంకేదో ఉంది స్పెషల్ గా అని ఆలోచించే వాళ్ళు మాత్రమే ఇది చూడాలి. అది కాదు, ఈ సొసైటీలో ఏది జరుగుతుందో అది నిజానికి కాదు. అది మనిషి రూపొందించుకున్న నియమాలు. అది అంటే ఒకటి కింద బ్రతకడం కోసం అసలు ఆలోచించినట్టయితే ప్రకృతిలో పుట్టిన ఏ ప్రాణి కూడా
తన తిండి కోసమో ఇంకా ఇతర ఏ అవసరాల కోసమో ఒక్క దాని కింద పని చేయదు. ఆఖరికి చీమైనా సరే, దోమైనా సరే. ఎద్దులా ఉన్న మనం డబ్బు కోసమో లేక ఇంకే అవసరాల కోసమో ఎవడి కిందనో పడి సలాం కొడుతూ పని చేస్తూ పోతూ ఉండాల్సి వస్తుంది. ఎంతవరకు కరెక్ట్? ఎవడికి అవసరం ఇవన్నీ? ఇవన్నీ ఆలోచిస్తే పిచ్చెక్కిపోతుంది. ఇది కాదు జీవితం అంటే. మనిషికి కావాల్సింది ప్రశాంతత. నిజానికి ప్రకృతిలో పుట్టిన ప్రతి ప్రాణికి ప్రశాంతత ఉంటుంది, ఒక మనిషికి తప్ప. మనిషికి కూడా స్వతహాగా ప్రశాంతత ఉంది. బట్ అన్నెసెసరీ అనవసరమైన విషయాలన్నిటినీ, బరువు బాధ్యతలన్నింటినీ నెత్తి మీద వేసుకొని ఆ ప్రశాంతతని దూరం చేసుకుంటున్నాం. ప్రశాంతత కావాలంటే నీకు ఏ ఏ విషయాలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయో వాటిని పక్కకు జరిపితే నీకు ఆటోమేటిక్ ఉన్నదే ప్రశాంతత లోపల, అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. లేదు, ఒక సింపుల్ గా ఒకటి ఆలోచించుకోండి. నీ ఇష్టాలకు ఒకరి కింద జాబ్ చేస్తున్నావు, జాబ్ ఇష్టమై చేస్తుంటావు. ప్రపంచంలో ఎవ్వరు జాబ్ ఇష్టమై చేస్తలేరు. ఎవరైనా జాబ్ పోవడం కోసం ఎవరైనా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారా? లేదు. లేక ఇంట్లో టార్చర్ భరించలేక ఏ ఒక్కరో ఇద్దరు పోతుండొచ్చు, చెప్పలేము, అది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. కానీ బట్ ఇష్టమై హ్యాపీగా వెళ్ళి జాబ్ చేస్తున్న వాళ్ళు ఒక్కరు లేరు, వందల్లో ఎవరు లేరు. ఎవరికి ఇష్టం లేకుండానే వెళ్తున్నాడు జాబ్కి, ఇష్టం లేకుండానే చేస్తున్నాడు పని. ఇలా ఆలోచించినట్టయితే ఎవరికి ఏం తోచదు. బట్ ఆలోచించే టైం లేదు. అసలు నీకేం కావాలో నువ్వు తెలుసుకునే స్థితిలో ఎవరు లేరు. అంతా గడిచిపోయిన తర్వాత, పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత అప్పుడు తిరిగ్గా ఆలోచించి తిరిగే చూస్తే నా జీవితంలో పీకింది ఏముందబ్బా అంటే ఏముండదు, ఏముండదు అసలు. అబ్బా ఫ్యామిలీ కోసం నేను ఇంత చేశాను. నేను సమాజానికి నేను అగనిస్ట్ గా ఇక్కడ మాట్లాడాలనుకుంటలేను. ఫ్యామిలీని అంతా వదిలేసుకొని వెళ్ళిపోమని నేను చెప్పట్లేదు. సమాజానికి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఫ్యామిలీని ఖచ్చితంగా ప్రేమించాలి, దీనికి ఎప్పుడు అగనిస్ట్ కాదు. బట్ మితిమీరిన రెస్పెక్ట్ ని సమాజానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ సంతోషాన్ని బంధించుకొని మరి సొసైటీకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ నేను చాలా మంది నేను అబ్జర్వ్ చేస్తా ఉంటా, ఇష్టాలకు అతీతంగా పక్క వాడిని మెప్పు పొందడం కోసమో లేకుంటే పక్క వాళ్ళు ఏదో చేస్తున్నారని. నా ఫ్రెండ్, నా కొలీగ్ కారు కొన్నాడు, నా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా నేను కారు కొంటానని. ఒక కారు విలువ నీ దగ్గర 1,00,000 2 లక్షల డౌన్ పేమెంట్ లేకుండా మిగతా అంతా 10 లక్షలు 12 లక్షలు. అసలు ఈ 15 lakhs బిలో ఉన్న కార్లని మధ్యలో ఎవడు కొనట్లేదు. అబౌవ్ ఉండాలి, 15 lakhs అబౌవ్, 20 lakhs ఉండాలి. కార్లలో కూడా నార్మల్ ఏదో షిఫ్ట్ అలాంటివి తీసుకొస్తామంటే అంత వాల్యూ ఉండట్లేదు ఈ రోజులలో. ఇన్నోవా కావాలి, అది లేటెస్ట్ మోడల్, దానికోసం అప్పు చేయాలి. ఎవడు అప్రిషియేట్ చేస్తాడు దానికోసం? తీసుకొచ్చిన 1 రోజు 2 రోజులు 3 రోజులు, వాహ్ గ్రేట్ రా మావాడు కారు తీసుకొచ్చిండు, డబ్బులు బాగా సంపాదించిండు, గ్రేట్ రా వాడు బాగా బతుకుతుండు. అది ఎన్ని రోజులు ఉంటుంది అనుకుంటున్నారు? 1 వారం 2 వారాలు, నెల 2 నెలలు, 1 సంవత్సరం. కానీ ప్రతి నెల ఒక డేట్ అనేది వస్తుంది. ఆ డేట్ కు నీ అకౌంట్ లోకి వెళ్ళి నీకు పడ్డ శాలరీలో సగంకి ఎక్కువ ఈఎంఐ కట్ అవుతుంది. ఆ పెయిన్ భరించాల్సింది నువ్వు ఒక్కడవే, 100%. ఇది ఈఎంఐ అనేది ఒక పెద్ద ట్రాప్. ఇది సొసైటీ రూపొందించిన నియమాలలో ఈఎంఐ అనేది స్పెషల్ గా వచ్చింది. మనిషిని నిద్ర లేకుండా చేసే గొప్ప మహమ్మారి అది. ఇవన్నీ వినడానికి చాలా విచిత్రమైనవి, కానీ ప్రతి ఒక్కరిని సఫర్ చేస్తున్న విషయాలు ఇవే. ఎవడు సంతోషంగా లేడు. కోట్లున్న వాళ్ళని గెలికి చూసినా వాళ్ళకు కూడా చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. అసలు ప్రశాంతంగా ఉండడానికి ఎవరు ప్రయత్నిస్తలేరు అసలు. కొంతమంది ఎట్లా డిసైడ్ అయిపోయారంటే జీవితం అంటే ఇంతే, స్ట్రెస్ఫుల్ గానే బతకాలి, అట్లాగే సావాలని ఫిక్స్ అయిపోయిండు. అలా సావాలని ఇంట్రెస్ట్ ఉన్నాడు, అలాగే పోయి ఆలోచించే ఉద్దేశం లేదు. ఎవరికైతే ఇదేదో ఉంది కొత్తగా, ఇది కాదు మనం బ్రతుకుతున్న బ్రతుకు, ఇంకేదో ఉంది కొత్తగా, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయకుండా కూడా ప్రశాంతంగా బతికేసేయచ్చు. డబ్బు కావాలి, ఖచ్చితంగా కావాలి, కానీ కోట్లు కావాలా? లేదు కదా, బ్రతికెందుకుంటే సరిపోతుంది కదా. నువ్వు 1 నెల బ్రతకడానికి నువ్వు నెల రోజులు కష్టపడిన డబ్బు చాలా. 2-3 రోజులలో కష్టపడు కంటిన్యూగా, ఆ వచ్చిన డబ్బుతో నెల రోజులు సరిపడా బ్రతకలేమా? ఈ మెథడ్స్ కూడా ఒకసారి ఆలోచించి చూడాలి. జీవితం అంటే 24 గంటలు ఎప్పుడు జీవితాంతం కష్టపడుతూనే పోవాలన్నా? అలా కాదు కదా. లేదు, నేను ఒక 5 years హార్డ్ గా వర్క్ చేస్తాను, 5 years తర్వాత నేను రిటైర్మెంట్ తీసుకుంటాను, ఆ డబ్బులు ఎక్కడో నేను FD లో పెడతాను, దాని నుండి వచ్చే
ఇంట్రెస్ట్ తోటి నేను చాలా మినిమలిస్టిక్ గా ప్రశాంతంగా నాకు నచ్చిన ప్రదేశంలో ఉండి నేను బ్రతుకుతాను. ఇలాంటి కాన్సెప్ట్లు ఉన్నాయి. కానీ ఎవ్వరు దీని గురించి ఆలోచించరు. ఎందుకంటే సొసైటీ ఒక ట్రాప్ ఉంది కదా. నువ్వు ఎవరైనా ఒకరు ఇట్లా ఆ సొసైటీ ట్రాప్ అగెనిస్ట్ గా నువ్వు బిహేవ్ చేస్తున్నావు అంటే నిన్ను ఒక చీడ పురుగును చూసినట్టు చూస్తుంది సొసైటీ. నిన్ను వెలేస్తుంది. ఆఖరికి 1000 కోట్లు ఎవడన్నా బ్యాంక్ రాబరీ చేసినాడు లేదంటే బ్యాంక్ నుండి డబ్బులు ఎగ్గొట్టిన రెస్పెక్ట్ చేస్తుంది. మోడరైజేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎక్స్క్యూజ్ ఇస్తుంది. ఆఖరికి రేప్ చేసిన ఒక టైం పీరియడ్ అయిన తర్వాత క్షమిస్తుంది. కానీ ఎవడైతే ఈ సొసైటీ నియమం దించిన రూప ఉంటుంది కదా, ఆఖరికి ఇప్పుడు పిల్లగాడు చదువుతున్నాడు అనుకోండి, ఆ చదువుతున్నప్పుడు కూడా వాడికి కొన్ని మార్క్స్ రాలేవనుకోండి, ఒకరికి తక్కువ వచ్చింది అనుకోండి, వాడికి అప్పటి నుండి ప్రెషర్ స్టార్ట్ అయిపోతుంది. వాడికి ఆ స్టేజ్ నుండే స్టార్ట్ అయిపోతుంది. అంటే దీన్ని మొత్తం చదవడానికి చదివి అందరు ర్యాంక్ తెచ్చుకోవడానికి ఒక క్లాస్ లో 100 మంది ఉన్నారనుకోండి, అందులో ఎవరికి ఒక్కడే కదా ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. అందుట్లో ఇప్పుడు మన చేతికి ఉన్న 5,000 చక్కగా లేవు. అలాంటిది 100 మంది పిల్లలు ఒక దగ్గర చదువుతున్నప్పుడు ఒక్కొక్కరి మానసిక స్థితి అలాగుంటది, ఒక్కొక్కరి ఐక్యూ లెవెల్స్ అలాగుంటాయి. ఇది అందరికి తెలిసిన విషయం కదా. అయినా సరే నా పిల్లవాడు అనగా నాకు క్లాస్ ఫస్ట్ రావాల్సిందే, వానికి తెలివి ఉండని లేకపోని. అబ్బా నువ్వేం బీకినావు అబ్బా, ఏమన్నా క్లాస్ ఫస్ట్ ఉన్నావా? లేదు, నేను యావరేజ్ స్టూడెంట్. అందుకే మామూలు మంచిగా చదివిస్తున్నావు, మంచి స్కూల్లో చదివిస్తున్నావు. వాడికి మాత్రం ఖచ్చితంగా 1 or 2 ఫస్ట్ లేకుండా సెకండ్, వీలైతే టాప్ ర్యాంక్ రావాలి వాడికి. ఎంత స్వార్థం ఇది, ఎంత పిచ్చి ఆలోచన ఇది. వాడిని బ్రతకనివా? వాడికి నచ్చింది చేసుకొని ర్యాంకులు కొట్టి పీకేది ఏం చేస్తుండ్రు? ఇప్పుడు కలెక్టర్లు అయినా ఏమన్నా ఉద్ధరిస్తున్నారా? ప్రశాంతత లేకుండా బ్రతుకుతున్నదే కదా. అది కాదు, ఇంకేదో ఉంది. ఎవరికి ఏం నచ్చిన పని అది చేయనియండి. చదువుకున్నప్పుడు చదవని వాడు, బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది వాడికి, అంతే. అంతకు మించి ర్యాంకులు తెచ్చుకోవాలి. ర్యాంకులు వచ్చేవాడికి వస్తూ ఉంటాయి, వాడిని ఎంకరేజ్ చేయండి. రానోని మీద ఎందుకు రుద్దుతా ఉంటారు? వీలైతే ఇంకొద్ది ఎక్కువ పుష్ చేయమండి, ఎక్కువ చదవమని చెప్పండి. కానీ వాడిని అన్నెసెసరీగా అన్ని తీసుకొచ్చి వాడిని ఎత్తిపోయిన బరువు బాధ్యతలు మోయకుండా స్కూల్ ఉండే ఇంకా దీని స్టెప్ దాటి నెక్స్ట్ ఇంకోటి వస్తుంది, మ్యారేజ్. దాన్ని ఉండే వాడన్నా తప్పించుకున్నాడు అనుకో, ఇంకా కథం వాడిని మామూలు వదలదు సొసైటీ. సత్యంత వరకు వాని మీద నిందలు మోపుతుంది. అంటే ఆ నిందలు వర్ణనాతీతం. పని లేని అందరూ పని కట్టుకుని దాని గురించి డిస్కస్ చేయడానికి ఉంటారు. ఎస్పెషల్లీ సిటీ కల్చర్ లో జర వరకు తక్కువ ఉంది, బట్ విలేజ్లలో ఇది పోలేదు. ఏ కల్చర్ అయినా పోలేదు, బట్ ఊళ్ళల్లో అయితే ఎటుపోయిన గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, కొంతమంది ఉంటారు. కాబట్టి అదొక టాపిక్ అయిపోతుంది, ఒక అంశం అయిపోతుంది. ఒక్కడు పెళ్లి చేసుకోకుండా ఎవరైనా ఉండాలంటే కథం. ఇంకా నలుగురు కలిసిందంటే వాళ్ళకు ఏ టాపిక్ దొరకకపోతే ఇదే టాపిక్ అయిపోతుంది. వాడి గురించి చర్చించాలి 1 గంట 2 గంటలు, వాడి గురించి చర్చ మొత్తం. ఈ వీడియో నా ఉద్దేశం ఏంటంటే, ఎవరో ఏదో అంటారని చెప్పేసి మితిమీరిన ఆలోచనలు పెట్టుకోకండి. ఉన్నది ఒకటే జీవితం, నచ్చినట్టు ఉండే ప్రయత్నం చేయండి. ఓకే, నీకు జాబ్ అంటే ఇష్టం, జాబ్ కావాలి, నేను నెసెసరీ, నాకు తప్పదు, నాకు రెస్పాన్సిబిలిటీ ఉందంటే నువ్వు జాబ్ చేసుకోవద్దనట్లేదు. కాకపోతే జాబ్ని ప్రేమించు. అది కాదు నాకు జాబ్ ఇష్టం లేదు, వేరే ఏదో నాకు ఒక లక్ష్యం ఉంది, దానికోసం ట్రై చేయు. నువ్వు ఒప్పించాల్సింది ఒకటే, ఇంట్లో ఉన్న పేరెంట్స్ మాత్రం ఒప్పించు. బ్రతిమలాడు, కాళ్ళు మొక్కు, వేళ్ళు మొక్కు. వాళ్ళకి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీగా ఉండు. గాలికి పోయే ప్రతి ఒక్క గుట్టంగాలకు నువ్వు రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు అంటే మన మీద ప్రేమ ఉంటుంది, కొన్ని అధికారాలు ఉంటాయి మన మీద, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళపైన కూడా మనకు వాళ్ళపైన గౌరవం ఉండాల్సింది ఎట్టి పరిస్థితుల్లోనూ. వాళ్ళ బాధ్యత మన బాధ్యతగా తీసుకోవాల్సింది ఎట్టి పరిస్థితుల్లోనూ. కానీ నీ ఫ్రీడమ్ ని పక్కన పెట్టేసి తీసుకోమని వాళ్ళు కూడా చెప్పరు. నువ్వు గట్టిగా నీ దగ్గర కాన్ఫిడెన్స్ లేకపోతేనే నువ్వేమో అయిపోతావని వాళ్ళు నమ్మరు, అంతే. నువ్వేం చేయాలనుకుంటున్న విషయాన్ని గట్టిగా వాళ్ళ ముందర కాన్ఫిడెన్స్ గా చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు డెఫినెట్ గా. నాకు 1 or 2 years నాకు టైం కావాలి, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఇది చేసుకొని మిమ్మల్ని బాగా చూసుకుంటానని కన్ఫ్యూజ్ అవ్వకుండా నువ్వు క్లారిటీ తోటి వాళ్ళని ఒప్పించగలిగితే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. నేను చెప్పాలనుకున్నది ఇది. ఫస్ట్ నీకేం కావాలో నువ్వు తెలుసుకో, నీకు నచ్చినట్టు బ్రతుకు. అందరి కోసం అందరిని మెప్పించడానికి నటించకు. ఉన్నదొకటే జీవితం, దాన్ని జీవించు.